నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుండి డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు గారు. సో సార్ తో మాట్లాడి మనకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఫిషర్ అంటే ఏంటి, వస్తే దాన్ని ఎలా గుర్తుపట్టాలి, సింప్టమ్స్ మనకి ఎలా ఉంటాయి? అనల్ రీజన్ లో మనం రెగ్యులర్ గా చెప్పుకుంటున్నాము. అనల్ రీజన్ లో జరిగే మూడు డిజార్డర్స్ లో ఒకటి ఫిషర్ అండి. పైల్స్ ఒకటి, ఫిషర్ ఒకటి, ఫిస్టులా ఒకటి. ఫిషర్ అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అనల్ రీజన్ లో ఒక చిన్న గాయం. ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు అనల్ రీజన్ లో ఎందుకు అవుతుంది గాయం? అనల్ రీజన్ ఎప్పుడైనా సరే మనకున్నటువంటి రెక్టమ్ యొక్క రింగ్ అది సర్టెన్ ఎక్స్పాండ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. అంటే తనకి మోషన్ వస్తుంది అని మోషన్ మీద ప్రెషర్ చెప్పటగానే తనకి ఫీలింగ్ వచ్చేస్తుంది మోషన్కి వెళ్ళాలి అని. వెళ్ళిన తర్వాత అనల్ రింగ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మోషన్ ని పాస్ చేస్తుంది. అయితే చాలా మంది అంటే హార్డ్ మోషన్ ఎప్పుడైతే వాటర్ తక్కువగా తీసుకుంటారో, ఫుడ్ లో చేంజెస్ బాగా జరిగిపోతాయో, తర్వాత నిద్ర కాసడం అంటే రాత్రిపూట వెదర్ చేంజింగ్ లో, తర్వాత నిద్ర పోకుండా చాలా సేపు మేలుకో ఉండడం వల్ల వాళ్ళ లోపల మెటబాలిజం చేంజెస్ జరిగిపోతాయి. ఎప్పుడైతే మెటబాలిజం చేంజెస్ జరుగుతాయో తీసుకున్న ఆహార పదార్థం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే మోషన్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిన మోషన్ ని వీళ్ళు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సర్టెన్ రింగ్ నుండి హార్డ్ మోషన్ పాస్ అయినప్పుడు అది ఎక్స్పాండ్ అవ్వక ఒక చిన్న గాయం అవుతుంది. ఆ గాయం అనేది చాక్తో కోసినట్టుగా అవుతుంది. ఒక చిన్న బ్లేడ్ తీసుకొని అనల్ రీజన్ లో కోస్తే ఎలా గాయం అవుతుందో అలా గాయం అవుతుంది. ఇది ఫస్ట్. ఎప్పుడైతే ఆ గాయం జరుగుతుందో దాని మీదకెళ్ళి రోజు మోషన్ పాస్ అవుతూ ఉంటుంది. పాస్ అయిన ప్రతిసారి అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన ప్రతిసారి పెయిన్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుంది, మోషన్ వెళ్ళాలంటే ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకంటే అది చాలా పెయిన్ అన్నమాట. ఎంత పెయిన్ అంటే ఒక చిన్న బ్లేడ్ తీసుకొని అనల్ రీజన్ లో కట్ చేస్తే ఎంత పెయిన్ అవుతుందో, అంటే బ్లీడింగ్ అవుతుంది. నేను చెప్తాను. ఎప్పుడైతే అనల్ రీజన్ లో ఒక చిన్న గాయం అవుతుందో దాని మీదకి మోషన్ పాస్ అవుతుంటే అది బాగా పెయిన్ అవుతుంది. ఆ పెయిన్ వల్ల వీడు మోషన్ పోవడానికి ఇబ్బంది పడతాడు, అంటే భయపడతా ఉంటాడు. ఎప్పుడైతే భయపడుతుంటాడో మోషన్ ఇంకా హార్డ్ అయిపోతా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు పాస్ అవుతా ఉంటుంది కాబట్టి మోషన్ హార్డ్ అయిపోతుంది. మోషన్ లో ఉన్న వాటర్ కంటెంట్ మన బాడీ అబ్జర్వ్ చేసేసుకొని మోషన్ ని హార్డ్ చేస్తాం. కాబట్టి అనల్ రీజన్ లో జరిగినటువంటి ఫిషర్ భాగాన్ని ఫస్ట్ ఎలా గుర్తుపట్టాలి, అసలు ఎలా జరిగింది అని తెలుసుకోవాలి. దీనికి ఒక మెయిన్ సిమ్టమ్ ఉందండి. ఎప్పుడైతే మోషన్ పాస్ అవుతుందో పైల్స్ లో అయితే చుక్కల్లాగా బ్లీడింగ్ వస్తుంది. అంటే మోషన్ పాస్ అయిపోయాక చుక్కలు పడ్డము, లేదా ఒక ప్రెషర్ తో ఇంజెక్షన్ లో నింపి మనం కొడితే ఎలా ప్రెషర్ వస్తుందో అలా బ్లీడింగ్ వస్తే కనుక అది పైల్స్. ఫిషర్ లో మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే స్టూల్ కి అంటుకొని ఒక చారకలాగా బ్లడ్ వస్తుంది. సో ఫిషర్స్ నార్మల్ గా మాక్సిమం మెంబర్స్ కి ఐడియా లేదు. అదే ఫిషర్ అంటే ఐడియా లేదు, కానీ అనల్ రీజన్ లో జరిగే ప్రతి దాన్ని పైల్స్ అంటారు. కానీ మేము సిమ్టమ్స్ అడిగి వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ బట్టి వాళ్ళు పైల్స్ తో బాధపడుతున్నారా, ఫిషర్ తో బాధపడుతున్నారా అని మేము డయాగ్నోస్ చేస్తాం. అయితే ఈ డయాగ్నోషన్ లో గుర్తుపట్టాల్సింది ఏంటంటే స్టూల్ తో పాటు కలిసి ఒక చారికలాగా బ్లడ్ వస్తుంది, మోషన్ అయిపోయిన తర్వాత చుక్కలాగా ఒక బ్లడ్ పడుతుంది అంటే అది ఫిషర్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో సిమ్టమ్, ఎప్పుడైనా సరే మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల నుండి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు మంట ఉంటుంది అంటే అది ఫిషర్ సిమ్టమే. పైల్స్ లో ఆ సిమ్టమ్ ఉండదు. పైల్స్ లో మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే పెయిన్ అవుతుంది. మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత ఇక పెయిన్ ఉండదు, అది పైల్స్. మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత కూడా గంటల తరబడి పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్. ఇది మాత్రం ఖచ్చితంగా ఫిషర్. అయితే ఈ ఫిషర్ ఎందుకు తగ్గట్లేదు? బయట ఒక చిన్న గాయం అయితే మనకు 4 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ అనల్ రీజన్ లో అయిన గాయం ఎన్ని రోజులైనా తగ్గట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే మోషన్ రెగ్యులర్ గా పాస్ చేస్తుంటామో అది తగ్గుతూ వస్తుంది, మళ్ళీ మోషన్ పాస్ అవగానే ఎక్స్పాండ్ అవుతుంది. అయితే దీనికి ఏంటి అంటే మోషన్ ఎప్పుడైనా ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మోషన్ మీద ప్రెషర్ వేయొద్దు, ఒక కారణం. రెండవది ఏంటి అంటే మోషన్ లో బాగా బ్యాక్టీరియల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా కంటెంట్ ఉంటుందో ఈ బ్యాక్టీరియల్ కంటెంట్ అనేది బ్లడ్ కి అట్రాక్ట్ అవుతుంది. అయితే ఫిషర్ భాగంలో కట్ అయిపోయిన బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, దానికి ఈ బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి అక్కడ వచ్చినటువంటి కొత్త సెల్ ని తినేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఫిషర్ వూండ్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ఇది తగ్గట్లేదు, ఎక్కువ రోజులు ఫిషర్ కంటిన్యూ అవడానికి కారణం. అయితే దీనికోసం మన సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుంచి నేను ఒక కిట్ ప్రిపేర్ చేశాను. ఈ కిట్ లో పైలాన్ 6 అనే ఒక ఆయిల్ ఇచ్చాను. ఈ ఆయిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే మోషన్ పాస్ చేసి వాష్ చేసుకున్న తర్వాత పాస్ అయిన మోషన్ లో నుండి బ్యాక్టీరియా ఈ వూండ్ కి అట్రాక్ట్ అవుతుంది, పట్టేస్తాయి.
వాష్ చేసుకుంటే పోదు, కానీ కంటిన్యూ పెయిన్ ఉంటుంది. అయితే ఈ పైలాన్ 6 అనేది ఒక 2 డ్రాప్స్ తీసుకొని కనుక పైన అప్లై చేసేస్తే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా, పట్టినటువంటి బ్యాక్టీరియా ఇనాక్టివ్ అయిపోతుంది, వెంటనే ఇనాక్టివ్ అయిపోతుంది. ఇనాక్టివ్ అయిపోవడం వల్ల కొత్తగా సెల్ అలాగే ఉండిపోతుంది, ఊండు తొందరగా హీల్ అయిపోతుంది. ఈ రకమైనటువంటి మెథడాలజీలోనే ఈ డిజార్డర్ ని కంప్లీట్ గా తగ్గించాలి. ఫిషర్ కనుక క్రానిక్ ఫిషర్, డీప్ వూండ్ కనుక ఉంటే ఒక 3 months 4 months అట్లా యూజ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే 1 or 2 months లో కూడా చాలా వరకు, నేనైతే 1 month లో ఒక 30% వరకు రిజల్ట్స్ ఇస్తున్నానండి. ఫిషర్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఒక కిట్ వాడే వరకు చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళకి తెలిసిపోతుంది మన కిట్ యొక్క యూజ్ ఏంది, ఎట్లా తగ్గుతుంది అనేది వాళ్ళకి 1 kit లో తెలిసిపోతుంది. క్రానిక్ ఉంది, చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, కంటిన్యూ చేయండి. అవసరం లేదు, తగ్గిపోయింది, నెక్స్ట్ మోషన్ ఫ్రీ అయ్యేలాగా స్పైసీ ఎక్కువ తీసుకోకుండా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని కంటిన్యూగా చూసుకోండి. ఇలా చేసుకుంటే గనక మళ్ళీ ఫిషర్ రాదు, పైల్స్ కంటిన్యూగా అన్నారు కదా, మినిమం 1 year 2 years అట్లే లేదండి. మోషన్ ఎప్పుడు హార్డ్ అయితే అప్పుడు పైల్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఎప్పుడు హార్డ్ అయితే అప్పుడు ఫిషర్ వచ్చేస్తుంది. మోషన్ హార్డ్ అవ్వకుండా చూసుకోవాలి, ఏం లేదు అందులో పెద్ద విద్య లేదు. వాటర్ కంటెంట్ రెగ్యులర్ గా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీకి బాగుండి ఉంచుకోవడం, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవి చేస్తే కనుక చాలా వరకు ఫిషర్ కానీ పైల్స్ కానీ రాదు. ఇది బాగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీలో సార్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి? అవునండి, ఈ ఫిషర్ కి కానీ పైల్స్ కి కానీ నేను ఒక కిట్ ప్రిపేర్ చేశాను. చాలా మంది అనల్ రీజన్ లో జరిగే సిమ్టమ్స్ ని చెప్పడానికి ఇబ్బంది పడతారు. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడతారు. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లాక్టేషన్ మదర్, అంటే ప్రెగ్నెన్సీలో పైల్స్ ఫిషర్ చాలా మోస్ట్ కామన్ డిజార్డర్. ఎందుకు అంటే వాళ్ళ అబ్డామిన్ బాగా హెవీగా అవుతున్నప్పుడు ఆ మోషన్ మీద ప్రెషర్ తగ్గిపోతుంది, అంటే వాళ్ళు పాస్ చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా మోస్ట్ కామన్. సో వాళ్ళు ఎలాంటివి పాటించాలి అంటారు? అంటే రెగ్యులర్ వాటర్ తీసుకోవడము, కొంచెం వాకింగ్ రెగ్యులర్ గా చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేసుకోవడము, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడము. వాళ్ళు ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోరు, అంటే టైం టు టైం తీసుకోకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ అంటే హెవీనెస్ తోని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దీనివల్ల మోషన్ హార్డ్ అయిపోయింది. అలా హార్డ్ అవ్వకుండా ఎప్పుడైనా సరే మోషన్ ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటే పైల్స్. అయితే ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో కానివ్వండి, లాక్టేషన్ మదర్ లో పైల్స్ మోస్ట్ కామన్. అయితే వీళ్ళందరి కోసం అని చెప్పి చెప్పుకోవడానికి ఇబ్బంది పడితే ఎక్కడికైనా వెళ్ళి డాక్టర్ చూయించుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక కిట్ ప్రిపేర్ చేస్తే ఇది తీసుకొని వాడితే పైల్స్ కానీ ఫిషర్ కానీ కంట్రోల్ అయ్యేలాగా నేను ప్రిపేర్ చేశాను. ఈ కిట్ పైలాన్ కిట్ అండి మనది. ఈ పైలాన్ కిట్ లోపల వచ్చేసి 4 types ఆఫ్ టాబ్లెట్స్, ఒక పౌడర్, ఒక ఆయిల్ ఇచ్చాను. ఆయిల్ వచ్చేసి రోజు మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం, అంటే రోజుకి నేను 4-5 times అప్లై చేస్తే తొందరగా రిలీఫ్ వస్తుందని చెప్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది కూడా. అయితే పైలాన్ 5 అనేది ఒక పౌడర్ ఉంటుంది, ఇది ఇంటర్నల్ ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఇది రోజు ఉదయం పెరుగులో తీసుకోవాల్సి ఉంటుంది. పైలాన్ 1, 2 అనేది అయినటువంటి పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పైలాన్ 3 వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పైలాన్ 4 అనేది మోషన్ ని ఫ్రీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా అన్నిటి కలిపి ఒక కిట్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఈ కిట్ కనుక వాడితే విత్ ఇన్ 1 month లోపల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తగ్గింది అనేది గుర్తించగలుగుతారు. ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 2-3 కిట్లు వాడండి, లేదా ఒక కిట్లో తగ్గిపోతే ఆపేసుకొని నెక్స్ట్ మోషన్ ఫ్రీగా ఉండేలాగా ఎప్పుడు అనలిజం మీద ప్రెషర్ లేకుండా చూసుకుంటే ఈ ప్రాబ్లం అనేది జీవితంలో రాదు. స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడే తీసుకుంటే బెటర్. క్రానిక్ స్టేజ్ లో ఉన్నా కానీ 2-3 కిట్లు వాడిన తర్వాత మోషన్ ఫ్రీ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. నమస్కారం.